హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ GT Pro అలాగే హానర్ GT ట్యాబ్లెట్ ఈ రెండింటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసి చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హానర్ GT Pro మొబైల్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనికి మెయిన్ హైలైట్స్ ఏంటంటే 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో పాటు 1.5K OLED డిస్ప్లే ఉంటుంది, 7200 mAh బ్యాటరీ ఉంటుంది, వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చివరిలో దీనికి ప్రైజెస్ కూడా నేను చెప్తాను అనమాట. ఓకేనా, ఫస్ట్ మన డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.8 inches ఫ్లాట్ 80 LTPO విజనాక్స్ OLED డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇదేంటంటే 1.5K రిజల్యూషన్తో వస్తుంది, 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800 x 1264 పిక్సెల్స్ ఉంటాయి, 6000 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, 4320Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది, DC డిమ్మింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుందన్నమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది, UFS 4.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 7200 mAh ఉంటుంది, 90 watts వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్కి హైలైట్ ఏంటంటే కెమెరాస్ కూడా అనమాట. కెమెరాస్ కూడా మంచిగా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ మూడు కూడా 50 మెగాపిక్సెల్సే గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సోనీ IMX906 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది వచ్చేసి ఏంటంటే టెలిఫోటో లెన్స్ అనమాట. దీన్ని యూజ్ చేసి 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. సోనీ IMX856 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది, ఇది కూడా OISతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15తో వస్తుంది, మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది, లార్జ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది, అలాగే Wi-Fi 7 Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ చేస్తుంది, C1+ RF చిప్ కూడా సపోర్ట్ చేస్తుంది, E2 ఎనర్జీ ఎఫిషియన్సీ చిప్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే 8.58 mm థిక్నెస్ ఉంటుంది, 212 grams వెయిట్ ఉంటుంది, IP68 IP69 రేటింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 43,200 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 46,700 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. 16GB 512GB మోడల్ ప్రైస్ ఉంటుంది కదా, అది చూసుకున్నట్లయితే 50,200 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 56,200 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇవి మొబైల్కి సంబంధించిన ప్రైజెస్. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం హానర్ GT ట్యాబ్లెట్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 11.5 inches 2.8K డిస్ప్లే ఉంటుంది అనమాట. దీంట్లో 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 240Hz టచ్ శాంపిలింగ్ రేట్ ఉంటుంది, 500 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే హానర్ OASIS ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ఎడిషన్ అని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 8GB 12GB ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 128GB 256GB 512GB ఉంటుంది. దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 10,100 mAh బ్యాటరీ ఉంటుంది, 66 watts వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక దీంట్లో అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది, 8 స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.2 కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ పెన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ 6.12 mm థిక్నెస్ ఉంటుంది, 480 grams వెయిట్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,100 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 25,600 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,100 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే
32,600 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా పెండింగ్ ఉన్న మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వస్తుంది. అలాగే మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా మొబైల్ లాంచెస్ కానీ, ఫస్ట్ లుక్స్ కానీ, లీక్డ్ స్పెసిఫికేషన్స్ కానీ, ఏమైనా ఆఫర్స్ ఇట్లా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.